రోజున నీ కుటుంబంలో నీకు కలిగిన శ్రమలను బట్టి, నీకు కలిగిన ఇబ్బందులను బట్టి నీవు నిరుత్సాహపడిపోయి కృంగిపోయి, ఏంది నా జీవితం, నా పరిస్థితి ఏంటని చెప్పి ఏ దరిగానక తిరుగుతున్నా నీ మనస్సును దేవుడు మారుస్తున్నాడు. నీ మనస్సుతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నువ్వు ధైర్యం కలిగి జీవించు, నాపై ఆధారపడి జీవించు, నన్ను నమ్ముకో, పూర్తిగా నా మీద ఆధారపడు, మనుషుల దగ్గర విచారణ చేయబాకు, నా దగ్గరకు రా, నీకు నేను సహాయం చేస్తానని ప్రభువు మాట్లాడుతుంటే, భయపడడం అంటే ఏంటంటే ఆయన మాటకు విధేయత చూపించడం. పొరపాటు చేయవలసిన పరిస్థితి వచ్చిన యోసేపులాగా దేవునికి భయపడి తప్పించుకోవడం. ఇది అనేకులను బట్టి నిందల పాలవడానికే పరిస్థితి మనిషికి వచ్చినా, ఎలాంటి పరిస్థితి వచ్చినా వారు భయపడరండి. ఎందుకంటే మనుషులందరూ భయపడని విషయానికి వీళ్ళు భయపడుతున్నారు. ఆయనే దేవుడు. హల్లెలూయా.